చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్నన్ ఆ చదువు నిరర్ధకంబగు పదనుగా మంచి కూర నలపాకము చేసిననైన ఇంపొదవెడు నుప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కర. ఈ పద్యము కూడా భాస్కర శతకంలోనిదే, మారద వెంకయ్య రచించినటువంటిది. దీంట్లో పై రెండు పాదాలు కూడా ఎంత చదువు ఉండేటటువంటి వాడైనా కూడా ఏ విషయాన్ని ఏ సమయంలో ఎలాగ తీసుకోవాలి అనేటటువంటి, ఎలా గ్రహించాలి అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటేనే ఆ చదువు ఎప్పుడైనా కూడా సార్థకత, లేదనంటే అది నిరర్ధకం. ఎలా అంటే మంచి కూరని నలపాకము, నలుడు భీముడు వంటలో చాలా ప్రావీణ్యం పొందినటువంటి వాళ్ళని చెప్పుకుంటూ ఉంటాం కదా. అలాంటి నలుడు పాకము వండినా కూడా, కూరను చేసినప్పుడు కూడా అందులో కొంచెం రుచి పుట్టించేటటువంటిది ఉప్పు. ఉప్పు లేకపోతే అది నలుడు చేసినా, భీముడు చేసినా, ఎవరు చేసినా కూడా ఏ రకమైనటువంటి ప్రయోజనము లేదు. అలాగా ఈ పై రెండు పాదాల్లోని కూడా ఒక విద్యాధికుడు ఎంత చదువుకున్నప్పటికీ కూడా తనకి రసజ్ఞత లేకపోతే, ఈ ఉప్పు లేనటువంటి కూర ఎంత గొప్పవాడు పాకం వండినా కూడా ఎలా అయితే నిరర్ధకమో, వాడి చదువు కూడా అలాంటి నిరర్ధకమైనటువంటిదే, ఉపయోగమేమీ లేదు అని దీని భావము.